కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ వాటిని ఏమాత్రం నిలబెట్టుకోకుండా ఇచ్చినటువంటి వాటిని అమలు చేయకుండా తొంగలో తొక్కి ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకునేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దశాబ్దాలుగా కందుకూరు నియోజకవర్గం, ప్రత్యేకించి కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, నాయకులు అనేక పోరాటాలు చేయడం జరిగింది, అనేక పాదయాత్రలు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం దాని గురించి పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజల ఆలోచనలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఈ ప్రాంతానికి ఆ రామాయపట్నం పోర్టు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు, ఆ రోజు కావలి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది ప్రజాప్రతినిధులు అందరం కూడా వెళ్ళి, సార్ దశాబ్దాల కళ, ఆ ప్రాంత ప్రజలు ఒక నినాదంతో ఉన్నారు, ఇవి కనకపట్నాలుగా మారాలి, కావలి కందుకూరు అంటే రామాయపట్నం రావాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టి రామాయపట్నం పోర్టు సాధించండి, రామాయపట్నం పోర్టు మంజూరు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ రోజు మనం వాళ్ళకు మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందులో భాగంగా ఖచ్చితంగా ఈరోజు ఆ రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో దాన్ని సాధించాలి, నిర్మించాలి, మంజూరు చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఈ పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు 850 ఎకరాలు సేకరించడం జరిగింది. సేకరించినప్పుడు మత్స్యకారులందరికీ చెప్పాడు, మీ అందరికీ నేను అండగా ఉంటా, ఈ ప్రాంతానికి సంబంధించి మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, మీకు ఆ పోర్టు నిర్మాణమైనంత వరకు మీరు జీవన భృతి కోల్పోకుండా మీకు ప్రతి నెలా కూడా ఏదైతే కృష్ణపట్నం పోర్టు అప్పుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారో ఆ ప్రాంత మత్స్యకారులకి అదేవిధంగా నేను కూడా మీకు అందజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి నెలకు 3,000 రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు, అందజేశారు. ఈరోజు పాప మా మత్స్యకారు కుటుంబాలు అడుగుతున్నాయి, అయ్యా మేము జీవనోపాధి కోల్పోయాం, ఉన్న భూములు ఇళ్ళు వదిలేసాం, ఒక్క సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, ఈరోజు మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడని మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోం, మీకు సంబంధించినటువంటి ఆస్తులని మేము దోచుకుంటామని చెప్పి ఈరోజు వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే దాన్ని ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, ముందు 30 సంవత్సరాలంట, తర్వాత 20 సంవత్సరాలు పొడిగిస్తాడంట. అంటే 50 సంవత్సరాల పాటు మనం ఎవరం బతుకున్నాం, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో బతుకుంటారు 50 సంవత్సరాల పాటు. ఆ 50 సంవత్సరాల పాటు వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అని ఉన్నటువంటి 2079 కోట్లు కడుతున్నాం, 5% మనమే పూర్తి చేస్తున్నాం, అన్ని అవసరాలు సమకూరుస్తున్నాం. ఇవన్నీ చేస్తే మన వాటా ఏమన్నా ఉందా అంటే 12% వాటా. అంటే 5,000 కోట్ల రూపాయల ఆస్తి 1,500 కోట్లు చూపించి 750 కోట్ల రూపాయలు తీసుకుని దానికి 12% ఈరోజు చంద్రబాబు నాయుడు అమ్ముతున్నాడు అని అంటే మిగిలిపోయినటువంటి వాటా అంతా చంద్రబాబు నాయుడు కుటుంబానికి పోయినట్టు కాదా? ఇది ప్రజల ఆస్తులను దోచుకోవడం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కారు చౌకగా అమ్మేసి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేయడం జరిగింది. అందుకని ఏ విధంగా ఉంది మీ ఆలోచన విధానం అంటే, మీ ఇష్టం, మీరు ఏమైనా అరుచుకోండి, మీరు ఏమైనా గీపెట్టుకోండి, మా ఆలోచన ఏంటంటే మేము ఉన్న రోజులు మేము దోచుకోవడమే, మేము దోచుకుంటాం, మీ ఆస్తులు మేము దోచుకుంటాం, అంతే తప్ప మేము మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి ఒక పక్క దీని మీద జరుగుతుంటే దానికి సంబంధించి మనకు జీవో ఇచ్చాడు. ఏమని, మలి దశలో మరలా పోర్టుకు సంబంధించినటువంటివి ఏదన్నా మీకు అవసరపడితే ఈ కంపెనీకి ఏదైతే డీల్ మాట్లాడుకున్నాడో చంద్రబాబు లోకేష్ ఆ కంపెనీకి ఈరోజు 1,500 కోట్లు 750 కోట్లు తీసుకుని మీకు అప్పచెప్తాం. దాంతోపాటు మీకు ఏదైనా అదనంగా భూమి కావాలన్నా ప్రభుత్వం కొంటుంది. ఆ ప్రభుత్వం కొన్నటువంటి భూమికి సంవత్సరానికి, బాబు ఏనండి జాగ్రత్తగా, సంవత్సరానికి 1 ఎకరాకి 99 పైసలు లీజ్ ఇస్తే చాలు మీరు అని చెప్పి మాట్లాడారు. అంటే 2,000 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి మాత్రం 99 పైసలు సంవత్సరానికి 1 ఎకరాకి లీజ్ ఇస్తే సరిపోతుంది. 1 ఎకరాకి నెలకు కాదు, 1 ఎకరాకి 1 నెలకి 99 పైసలు లీజ్ ఇస్తే చాలు, మీకు అదనంగా ఒక 2,000 ఎకరాలు కావాలన్నా సరే నేను సమకూరుస్తానని చెప్పి దాని మీద ఒక జీవో ఇవ్వడం జరిగింది. అంటే దోపిడీకి అంతు లేకుండా, దానికి ఏమీ ఒక ఆలోచన లేకుండా ఇష్ట ప్రకారం దోచుకుంటూ మరలా ఈరోజు మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఏ విధంగా ఈ ప్రాంత మత్స్యకారులు మోసం చేస్తున్నాడు, ఏ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని దోచుకుంటున్నాడు. 4 బెర్తులు పూర్తయ్యాయి, దాదాపుగా 34 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి దీన్ని అన్ని విషయాలు బ్యాక్ వాటర్కి సంబంధించినటువంటి పూర్తయ్యాయి, బెర్తులు పూర్తయ్యాయి,
వాటితో పాటు రైల్వే రోడ్డు కనెక్టివిటీ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఒక బెర్త్ పూర్తిగా బీపీసీఎల్ మేమే తీసుకుంటామని చెప్పడం జరిగింది. మిగిలినటువంటి సోలార్ ప్రాజెక్టులు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉంటే ఆ తర్వాత జగన్ అన్న ఇచ్చాడు, చంద్రబాబు అమ్మాడు అన్నట్టు ఉండాలనేటువంటి ఆలోచనతో వ్యవహరిస్తున్నావు తప్ప మరొక విధంగా నువ్వు వ్యవహరించేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.